Hello everyone, welcome back to the Hindu analysis. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to discuss about the another important Hindu article that is called Riding India's Food Security. Okay, so let us discuss about the food security of India in detailed manner on this particular session. So coming to the intro of the topic of the food security. So India may be the fastest growing country and India is the one of the fifth largest economy in the world, but it is facing so much of food acceleration and also food inflation across the world. Okay, so India అనేది one of the fastest growing countries కింద మనం చెప్తాము and India is the fifth largest country in terms of GDP and third largest country in terms of PPP. ఓకే, పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంతమా? సో ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద పర్చేసింగ్ పవర్ ప్యారిటీ is third rank, whereas India is the fifth largest GDP country. Okay, and India is the most populated country in the world, surpassing the China recently. Okay, out of our population, so we need to have the food resource also. Okay, so మన ఎంత పాపులేషన్ మనం ఫీడ్ చేయాలంటే సో వీ హ్యావ్ ఏ ప్రాపర్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ అవర్ కంట్రీ, బట్ ఇండియా ఈస్ ఫేసింగ్ రీసెంట్లీ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఈ యొక్క ఫుడ్ యొక్క ప్రైసెస్ అనేది ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరగడం వల్ల సో ఫుడ్ సెక్యూరిటీకి ఒక ఆటంకం కావచ్చు అని సో మనకి న్యూస్లో అయితే రావడం జరిగింది. ద రైజ్ అండ్ ప్రైస్ ఆఫ్ ఫుడ్ యాక్సలరేట్ షార్ప్లీ ఆఫ్టర్ ద 2019 నుంచి కూడా మనకి యొక్క ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా విపరీతంగా పెరగడం మనం చూస్తున్నాము. ఓకే, అండ్ ఇన్ దిస్ ఇయర్ ఆఫ్ జూలై ద యాన్యువల్ ఇన్ఫ్లేషన్ ఎక్సీడెడ్ 11%, దట్ ఈస్ హైయెస్ట్ ఇన్ ద డెకేడ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఈ సంవత్సరం మనకి జూలై తర్వాత నుంచి చూసినట్టయితే సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది దాదాపుగా 11% ఉందమ్మా. ఓకే, విచ్ ఈస్ నోవేర్ ఎల్స్ సీన్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఎంతవరకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎంత ఎక్కువగా డెవలపింగ్ నేషన్స్లో ఉండడం అనేది ఇండియాలోనే మనకు కనిపిస్తుంది అండ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద డెకేడ్. ఓకే, సో డెకేడ్స్లో మనం ఈ యొక్క డెకేడ్లో తీసుకున్నట్టయితే దిస్ ఈస్ ద హైయెస్ట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ దట్ హ్యాస్ రికార్డెడ్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద టుడేస్ లెక్చర్. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్ లెక్చర్ లెట్ మీ డిస్కస్ అబౌట్ ద జీరో టు జెనిత్ ప్రోగ్రామ్. సో మన యొక్క సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ వారి యొక్క జీరో టు జెనిత్ ప్రోగ్రామ్ అనేది సో లాస్ట్ ఇయర్ లాంచ్ చేసామమ్మా అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ గాట్ సక్సీడ్ ఇన్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఆల్సో. ఓకే, సో ఈ యొక్క కోర్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే సో వీఆర్ ఆఫరింగ్ ఏ లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే, లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది మనకి ప్రతి స్టూడెంట్ ఎవరైతే జీరో టు జెనిత్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో సో వాళ్ళకి లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎంతవరకు ఉంటుందంటే సో ఆబ్వియస్లీ మీరు మళ్ళీ జాబ్ కొట్టేంతవరకు ఒక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళేంతవరకు కూడా ఈ యొక్క జీరో టు జెనిత్ యాక్సెస్ అనేది మీకు ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు నో. అండ్ ఫీజు వచ్చేసి మనకి 29,999 రూపాయలు పెట్టడం జరిగిందమ్మా. ఓకే, సో అప్ టు ఇప్పుడు 15 సెప్టెంబర్ వరకు మనకి యొక్క ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఫీజు అనేది రివైజ్ అవుతుంది. ఓకే, సో కోర్స్ యొక్క హైలైట్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్ వీఆర్ ప్రొవైడింగ్ ద లైవ్ క్లాసెస్. ఓకే, సో ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు లైవ్ క్లాస్ అనేది ఉంటుందమ్మా. సో అకార్డింగ్ టు ద యూపీఎస్సీ ఓరియంటేషన్. ఓకే, సో యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో యూపీఎస్సీ యొక్క కాంప్రహెన్సివ్ సిలబస్ని మొత్తం కవర్ చేస్తూ లైవ్ క్లాస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో సాయిరామ్ సార్ విల్ టేక్ క్లాసెస్ రిగార్డింగ్ ద పాలిటీ అండ్ హిస్టరీ. ఓకే, అట్లాగే సో మై సెల్ఫ్ విల్ టేక్ జోగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, అట్లాగే వేదా మ్యామ్ విల్ టేక్ పాలిటీ అండ్ సమ్ అదర్ జోగ్రఫికల్ ఇష్యూస్. ఓకే, సో వెంకట్ సార్ వచ్చేసి మనకి హీ విల్ టీచ్ ద సోషియాలజీ అండ్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్. ఓకే, ఇవి కూడా సో దీస్ ఆర్ ద మేజర్ ఫ్యాకల్టీ దట్ ఆస్ ఇన్ ద జీరో టు జెనిత్ ప్రోగ్రామ్. వీళ్ళందరూ కూడా మీకు యాక్సెసిబిలిటీలో ఉంటారు. సో ఎనీ టైమ్ యూ కెన్ కాల్ దమ్, ఎనీ టైమ్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వైరీస్ ఆల్సో. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ స్టాప్ సొల్యూషన్. పీడిఎఫ్స్ అనేవి ప్రతి ఒక్క క్లాస్ యొక్క పీడిఎఫ్స్ అనేవి సో నోట్స్ అనేది మీకు మా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ ఆల్సో ఆఫరింగ్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఓకే, సో జీరో టు జెనిత్లో మనం ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అట్లాగే మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం ఇంక్లూడ్ చేసాము. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వీఆర్ గివింగ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ కోసం ప్రత్యేకంగా సో నేను ఎవ్రీ వీకెండ్ ప్రత్యేకంగా జీరో టు జెనిత్ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటాను. ఓకే, సో రిగార్డింగ్ ద ఈ కంటెంట్ అంతా కూడా మనకి యూపీఎస్సీ కంటెంట్ అంతా కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. బికాస్ కరెంట్ అఫైర్స్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, అట్లాగే ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ వీడియోస్ అనేవి ఉంటాయి. అట్లాగే డైలీ న్యూస్ అనాలిసిస్ అనేది సాయిరామ్ సార్ చేస్తున్నారు. అట్లాగే మీకు ప్రతి డే రోజున మీకు ఎంసీక్యూస్ అనేవి ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. అట్లాగే స్లైడ్ షేర్స్ ఉంటాయి.
ఓకే, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా ప్రతి కరెంట్ అఫైర్ కంటెంట్ అంతా కూడా ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనా? అట్లాగే ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, సో చాలామంది ఏంటంటే సార్ మేము ఎంత కట్టలేము ఒక్కసారి అనేటువంటి స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళని ఉద్దేశించి సో మేమేం చేసామో సో ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ఆప్షన్ అనేది కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఒకసారి పే చేయలేరో అట్లాంటి వాళ్ళు ఉద్దేశించి ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ అయితే కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ రిలేటెడ్ టు 0 to Zenith యూ కెన్ కాల్ టు మై నెంబర్ 789-3271-867. ఈ నెంబర్ నాకు కాల్ చేయండి రిగార్డింగ్ ఎనీ క్వైరీస్ రిలేటెడ్ టు ద 0 to Zenith. ఓకే, so that is all about the 0 to Zenith. Okay, so hope if anyone interested, please let me know and please call me also. Okay, so India achieved a remarkable progress in the economic growth in the recent times, and India became one of the fastest growing nation in the world. But however, the poverty and food security in India still plaguing the country. Okay, so poverty అట్లాగే ఫుడ్ సెక్యూరిటీ అనేది ఏమవుతుందమ్మా సో దేశాన్ని చాలా వరకు పీడిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఎమ్యూనిటీ. ఓకే, సో రోటీ కపడా మకాన్ అంటాం కదా ఇంగ్లీష్ హిందీలో. సో అట్లాగే ఏంటమ్మా ఫుడ్ షెల్టర్ క్లోతింగ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ సస్టెనెన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. ఓకే, అట్లాంటిది ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అనేది ఇండియాలో రీసెంట్గా ఏమవుతుందమ్మా ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్ల. ఓకే, సో ఫుడ్ యొక్క ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరగడం వల్ల సో ఇది ఒక ఇండియన్ ఫుడ్ సెక్యూరిటీ ఒక తీవ్ర ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సివియర్ ప్రాబ్లమ్స్ని ఇది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీని ట్యాకిల్ చేస్తూ మనం పీడిఎస్ ఓకే సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనే దాన్ని స్టార్ట్ చేసాము. అట్లాగే వీ హ్యావ్ ఆల్రెడీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది 2013లో మనం తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా మనం ఫుడ్ సెక్యూరిటీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి సో వీ కేమ్ విత్ ఏ ప్రాపర్ సొల్యూషన్. స్టిల్ ద ప్రైస్ రైజ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా ఉండటం వల్ల ఏమవుతుందమ్మా ఎస్పెషలీ బికాస్ ఆఫ్ ద రష్యన్ యుక్రెయిన్ వార్ తీసుకోండి, కోవిడ్ ఎరాలో తీసుకోండి. ఓకే, సో ఈ యొక్క 2019, 2020, 2021 ఇవన్నీ టర్బులెంట్ ఇయర్స్గా చెప్పచ్చు. సో దీనివల్ల ఏమైందమ్మా సో పాపులేషన్ అనేది విపరీతంగా పెరగడం వల్ల క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అనేవి రావడం వల్ల ఓకే అట్లాగే గ్లోబల్ సప్లై చైన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా దెబ్బతినడం అనేది జరిగింది. ఓకే, ఆల్ దీస్ రీజన్స్ వేర్ ఎస్కలేటింగ్ ద ప్రైస్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద కంట్రీ. ఓకే, అకార్డింగ్ టు ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఆల్సో ఇండియా ర్యాంక్డ్ 107. ఓకే, సో 107 అనేటువంటి ర్యాంకు ఇండియాకి వచ్చిందనమాట. సో దిస్ వాజ్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్డ్ ఇన్ 2022. ఓకే, సో 107 ర్యాంక్ అనేది రావడం జరిగింది. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. సో అవుట్ ఆఫ్ 170 కంట్రీస్లో మనం 107 ర్యాంక్ రావడం అనేది చాలా శోచనీయమైనటువంటి అంశం అనమాట. ఓకే, సో ఇట్లా ఎన్నిట్లో కూడా కొన్ని చోట్ల మనం వెనకబడిపోయాము. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫుడ్ సెక్యూరిటీ మనం ఈవెన్ దో వీఆర్ ప్రామిసింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ స్కీమ్స్. ఓకే, నరేగా స్కీమ్ కానీ ఓకే అట్లాగే పీడిఎస్ స్కీమ్ కానీ ఓకే దీన్ దయాల్ అంత్యోదయ యోజన కానీ ఇట్లాంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చినప్పటికి కూడా స్టిల్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ వేర్ ఎస్పెషలీ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియాస్ ఫుడ్ సెక్యూరిటీ విత్ ద వరల్డ్. ఓకే, సో ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళినట్టయితే దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ రిలేటెడ్ టు ద ఎఫ్ఏఓ. ఓకే, సో ఎఫ్ఏఓ వాళ్ళు ఏం చేశారు ఒక స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ అనేటువంటి ఒక అంశం మీద సో అన్ని దేశాలని వీళ్ళు ఎస్టిమేట్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద నేషన్స్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దేర్ పాపులేషన్ వాజ్ అనేబుల్ టు అఫోర్డ్ ద హెల్దీ డైట్. ఓకే, సో చాలా దేశాలు కూడా ఏమవుతున్నాయమ్మా సో దే ఆర్ అనేబుల్ టు యాక్సెస్ టు ద హెల్దీ డైట్. ఓకే, ఒక మంచి ఆహారాన్ని వాళ్ళు తినలేకపోతున్నారని చెప్పి ఎవరు చెప్తున్నారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో కమింగ్ టు ద ఇండియాస్ పర్స్పెక్టివ్ ఇండియాలోకి వెళ్ళినట్టయితే ద ఫిగర్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ ఇన్ ద 2021 వాజ్ డివాస్టేటింగ్ టు నోట్ దట్ ఎస్టిమేటెడ్ ఆల్మోస్ట్ ఆల్ 74% ఆఫ్ పాపులేషన్ కెనాట్ అఫోర్డ్ ఏ హెల్దీ డైట్. దాదాపుగా 3/4 మన పాపులేషన్ ఓకే సో 3/4 ఆఫ్ అవర్ పాపులేషన్ ఈజ్ అనేబుల్ టు యాక్సెస్ టు ద హెల్దీ డైట్. ఓకే, హెల్దీ డైట్కి మనం యాక్సెసిబిలిటీ అనేది లేకుండా పోయింది. దట్ వాస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఫిగర్స్. చాలా శోచనీయమైనటువంటి విషయం అన్న మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 3/4 పాపులేషన్ అనేది హెల్దీ ఫుడ్కి దూరం అవుతుందంటే సో ఇది చాలా డిజాస్టర్స్ ఇష్యూ అనే మనం చెప్పచ్చు. ఓకేనా, సో గివెన్ ఏ పాపులేషన్ ఆఫ్ 1400 million సో దిస్ మేక్స్ అప్రాక్సిమేట్లీ 1 billion ఆఫ్ ఇండియన్స్ వేర్ unable to access the healthy diet. Okay, so unable to get the food security, unable to get the proper nutrition, so they don't have balanced and healthy diet అనేది ఇండియా వాళ్ళకి దక్కట్లేదని యొక్క రిపోర్ట్ అయితే చెప్పింది. ఓకేనా, సో ఇంకా ఏ ఫైండింగ్స్ అనేవి ఈ యొక్క రిపోర్ట్ చెప్తుందంటే లెట్ us discuss all the details about this particular report. Okay, a study report found that the cost of preparing thali at home has risen 65%, and in this period the average manual worker rose by the 38% and salaries were increased by the 28%. అంటే ఏంటమ్మా
సో ప్రతి ఒక్క ఫుడ్ ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫుడ్ యొక్క కాస్ట్ అనేది దాదాపుగా 65% పెరిగిందనమాట. ఓకే, సో లాస్ట్ డెకేడ్లో మనకి 65% ఓకే ఫుడ్ ప్లేట్ యొక్క కాస్ట్ అనేది పెరిగింది. సో అదే టైంలో వర్కర్స్ వేజెస్ ఎంతవరకు పెరిగినాయి అంటే, సో మాన్యువల్ వర్కర్స్ యొక్క వేజెస్ అనేవి 38% పెరిగాయి. శాలరీ పీపుల్ యొక్క వర్కర్స్ వేజెస్ అనేవి 28% పెరిగాయి. అంటే ఏంటమ్మా, దాదాపుగా 65% శాలరీస్ 65% యొక్క ఫుడ్ ఇన్ఫ్లేషన్ కాస్ట్ పెరిగితే ఓన్లీ 38% అండ్ 28% రిలేటెడ్ టు ద ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ పీపుల్కి శాలరీస్ అనేవి పెరిగినాయి అనమాట. ఓకే, దట్ మీన్స్ దిస్ ఈజ్ వే లెస్ అబౌవ్ ద ఇంక్రీజ్ ఆఫ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫైండింగ్ దే ఫౌండ్ ఇట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద ఇంప్లాయిడ్ రిడక్షన్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ఈజ్ కన్సిడరబుల్. ఓకే, సో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది విపరీతంగా తగ్గిపోయింది. ఓకే, సో దానివల్ల ఏమవుతుందమ్మా, సో కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. అండర్స్టాండ్? సో ఒక ఖర్చు చేసేటువంటి ఫుడ్ మీద ఖర్చు చేసేటువంటి ఒక మనీ అనేది తగ్గిందని చెప్పి సో ఒక రిపోర్ట్ కమిటీ చెప్తుందన్నమాట. అట్లాగే సో దిస్ వుడ్ యాక్చువల్లీ లీడ్ టు ద రైజ్ ఆఫ్ ఎనీమియా. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో సరిగ్గా బ్యాలెన్స్డ్ డైట్, హెల్తీ డైట్ తీసుకోని వల్ల ఏమవుతుందమ్మా, ఎనీమియా అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఓకే, సో ఎనీమియా దేనివల్ల వస్తుంది, సరిగ్గా న్యూట్రిషన్ లేకపోవడం వల్ల, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందమ్మా మనకి ఎనీమియా. ఓకే, సో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కానీ, పర్నీషియస్ ఎనీమియా కానీ, ఓకే ఇట్లాంటి రకాలైనటువంటి రక్తహీనతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దిస్ వాస్ రిపోర్టెడ్ బై ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఓవర్ 2019 అండ్ 2021. ఓకే, సో 2019లో రిలీజ్ అయినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో సో ప్రస్ఫుటంగా చాలా వరకు ఎనీమియా కండిషన్స్ వాళ్ళు ఇండియాలో ఎనీమియాతో చాలా వరకు బాధపడుతున్నారు. దాదాపుగా 3 వంతుల మంది ఫుడ్ అనేది సరిగ్గా న్యూట్రిషన్ ఫుడ్ అనేది తినలేకపోతున్నారు. సో 3 వంతుల మంది దాదాపుగా ఎనీమియాతో బాధపడుతున్నారని చెప్పి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెప్పిందనమాట. ఓకే, ఓవర్ 50% అడల్ట్ ఉమెన్ వేర్ ఎస్టిమేటెడ్ టు బి ఎనీమిక్. ఓకే, 50% అడల్ట్ ఉమెన్ వారు ఎనీమిక్, ఓకే ఎనీమియాతో బాధపడుతున్నారు, రక్తహీనతతో బాధపడుతున్నారు. సరిగ్గా రక్తం లేక, సరిగ్గా ఫుడ్ తినకపోవడం వల్ల వీళ్ళకి యొక్క ఎనీమియా అనేది వచ్చింది అని చెప్పి ఫ్యామిలీ సర్వే అయితే చెప్పింది. ఓకే, సో దిస్ ఆల్సో సజెస్ట్ దట్ FAO ఫైండింగ్ దట్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ కెనాట్ ఎఫర్ట్ టు ద హెల్దీ డైట్. ఓకే, సో హాఫ్ ఆఫ్ ద ఇండియా పాపులేషన్ అనేది హెల్దీ డైట్కి దూరంగా ఉంటున్నారు అని కూడా ఈ యొక్క రిపోర్ట్ అయితే చెప్పడం జరిగింది. అట్లాగే సో ఇండియన్స్ హ్యావ్ యాక్సెస్ టు హెల్దీ డైట్ ఇది ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ ఎకనామిక్ పాలసీ టుడే. సో మనకు రీసెంట్ ఎకనామిక్ పాలసీస్లో ఏమున్నాయంటే, సో ఇండియా హ్యాస్ టు గో ఫర్ మోర్ న్యూట్రిషన్ వాల్యూ. ఓకే, సో న్యూట్రిషన్ వాల్యూ ఫుడ్ అనేది కావాలి. ఓకే, సో ఏదో ఫుడ్ ఇచ్చేయడం కాదమ్మా. సో ఈటింగ్ నాన్ సెన్స్ ఫుడ్ ఈజ్ నాట్ ఏ క్వైట్ గుడ్ హెల్త్. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, హెల్త్ అనేది బాగుపడదు. సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద బ్యాలెన్స్డ్ డైట్. హెల్దీ డైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ షుడ్ బి ద ఇంపార్టెంట్ పాలసీ ఫర్ ద ఇండియా యొక్క ఎకనామిక్ పాలసీలో యాక్సెస్ టు ద హెల్దీ డైట్ అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అట్లాగే మ్యాక్రో ఎకనామిక్ పాలసీ ఆల్సో రిలేట్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. ఓకే, సో RBI is especially struggling to control this inflation. Okay, and it is proved to be useless in this context. Okay, so even though they are doing the macroeconomic policies, okay, but RBI completely failed to control the inflation in India. Okay, so especially ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ విపరీతంగా విఫలమైందని మనం చెప్పొచ్చు. ఓకే, సో నరేంద్ర మోడీ గవర్నమెంట్ కంప్లీట్లీ ఫెయిల్డ్ ఇన్ ద కంట్రోలింగ్ ఆఫ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా. ఓకే, సో అందుకనే కదా మన దాదాపుగా మన ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఆల్మోస్ట్ 16% ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో RBI has been continuously failed in this task and inflation rate has been mostly higher than the target. టార్గెట్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎంతమ్మా? సో RBI చెప్పుకుంటూ వచ్చేటువంటి టార్గెట్ ఇన్ఫ్లేషన్ రేట్ 4% అనమాట. సో 4% ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కడ? సో ప్రస్తుతం ఉన్నటువంటి 6.7% ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కడ? ఓకే, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అయితే దాదాపుగా 16% ఉంది. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ఎస్పెషల్లీ ఇంక్రీజింగ్ ద ఇన్ఫ్లేషన్ రేట్స్. ఓకే, సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది సరిగ్గా జరగట్లేదు ఇండియాలో. ఓకే, సో వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో ద మేనేజింగ్ ద ఫుడ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఆల్సో వీఆర్ నాట్ స్టమ్మింగ్ అప్ ద సప్లై సైడ్ కూడా డిమాండ్ సైడ్ కూడా మనం ఫోకస్ చేయకపోవడం వల్ల ఈ యొక్క ఇలాంటి సిచ్యువేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ ఇన్కాపబుల్ ఆఫ్ సేవింగ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ మస్ట్ సెట్ విత్ ఇన్ దట్ ఎనీ టైం ఫ్రేమ్. సో ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోకుండా ఇష్టానుసారంగా వాళ్ళు పాలసీస్ అనేవి, మానిటరీ పాలసీస్ అనేవి చేస్తున్నారు. ఓకే, సో RBI అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లీట్లీ ఫెయిల్ టు సాల్వ్ దిస్ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ఇంటర్వ్యూన్ ఇన్ ద సప్లై సైడ్ టు ఎన్షూర్ ఫుడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ స్టడీ ప్రైస్. ఓకే, సో సప్లై సైడ్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, రాదర్ ద ఇన్ఫ్లేషన్ ప్రైసెస్ తగ్గించడం కాకుండా సప్లైస్ని పెంచాలి. ఓకే, సో సప్లైస్ని పెంచినట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో ఇండియాలో మనం చూసినట్టయితే సో మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇండియాస్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది సో చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది?
బికాస్ ఆఫ్ ద ఈల్డ్. దిగుబడి అనేది ఇండియాలో చాలా తక్కువగా ఉంటుంది బికాస్ వీఆర్ నాట్ డూయింగ్ మెకనైజ్డ్ అగ్రికల్చర్, వీఆర్ నాట్ డూయింగ్ ద సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది మనకి, సో ఈవెన్ దో అవర్ ల్యాండ్, ఓకే, సో వ్యవసాయం చేసేటువంటి ల్యాండ్ అయితే ఎక్కువగా ఉన్నప్పటికి కూడా సో దిగుబడి అనేది మిగతా దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ దిగుబడి అనేది ఇండియాకి ఉంటుందన్నమాట. పర్ యాకరేజ్, ఓకే, ఒక ఎకరానికి ఎంత దిగుబడి రావాలో సో దాంట్లో చాలా మనం వెనకబడిపోయి ఉన్నాం అనమాట. ఓకేనా, సో పర్ ఏకర్ ఈల్డ్లో మనం చాలా దిగువ స్థాయిలో ఉన్నాం. సో దీస్ ఆర్ ద రీజన్స్ దట్ ఫైండ్ ఇన్ ద రిపోర్ట్. ఓకే, సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఒకసారి గ్రీన్ రెవల్యూషన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో వాట్ ఈస్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద 1967, సో వీఆర్ ఆప్టెడ్ ఫర్ ద గ్రీన్ రెవల్యూషన్. ఓకే, సో మనకి ఇండియా హ్యాస్ వెరీ వెరీ రిచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ సో వీ హ్యావ్ బీన్ ఇన్ ద గ్రీన్ రెవల్యూషన్ సిన్స్ 1960s. ఓకే, 1960sలో నుంచి మనం గ్రీన్ రెవల్యూషన్ తెలిసినప్పటికీ బట్ వీ డింట్ ట్యాప్ దిస్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఏ అప్రోప్రియేట్ మేనర్. ఓకే, సో 1967 వరకు మనం యొక్క గ్రీన్ రెవల్యూషన్ ట్యాప్ అయితే చేయలేదు. ఓకే, 1967లో మనం అఫీషియల్గా, ఓకే, సో అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రీన్ రెవల్యూషన్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, సో బిఫోర్ దట్ ద గ్రీన్ రెవల్యూషన్ వాస్ ఫ్లరిష్డ్ ఇన్ ద కంట్రీస్ లైక్ మెక్సికో, యుఎస్ఏ అండ్ అదర్ కంట్రీస్. ఓకే, సో నౌ కమింగ్ టు ద ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ పాయింట్ ఏంటంటే, సో హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియా అంటే, సో హీఈస్ MS Swaminathan. So MS Swaminathan is the father of Green Revolution in India. Okay, he is the father of Green Revolution in India. And coming to the who is the father of entire Green Revolution in the world means his name is Norman E. Borlaug. Okay, so Norman E. Borlaug అనేటువంటి యొక్క ఈ సైంటిస్ట్ ఉన్నారు సార్. సో హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరమ్మా? Norman E. Borlaug. Okay, he is the father of green revolution in the world and MS Swaminathan is the green revolution father of India. Okay, so he came with a variety called white dwarf. Okay, so ఈయన ఏం కనిపెట్టాడమ్మా? వైట్ డ్వార్ఫ్ అనేటువంటి ఒక వీట్ వెరైటీ, హై ఈల్డింగ్ వెరైటీని కనిపెట్టారనమాట. సో దిస్ వైట్ డ్వార్ఫ్ ఈజ్ ఎక్స్పెషలీ ఈల్డింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ వన్ కంపేర్డ్ విత్ ద ట్రెడిషనల్ వీట్ వెరైటీస్. ఓకే, సో ట్రెడిషనల్ వీట్ వెరైటీస్ కంటే కూడా ఈ యొక్క వైట్ డ్వార్ఫ్ అనేది సో ఇట్ ఈస్ గివింగ్ మోర్ ఈల్డ్ పర్ యాకరేజ్. ఓకే, సో దిస్ వైల్డ్ డ్వార్ఫ్ సో కాల్డ్ యాజ్ మెక్సికన్ డ్వార్ఫ్ అని చెప్తాము. సో దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ మెక్సికన్ డ్వార్ఫ్ వెరైటీ. ఓకే, సో మెక్సికన్ డ్వార్ఫ్ వెరైటీ అనేది ఈ యొక్క ఈయన కనిపెట్టినటువంటి వీట్ వెరైటీ అనమాట. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్. సో ఒకసారి మన గ్రీన్ రెవల్యూషన్లోకి వెళ్ళినట్టయితే, so in India, the MS Swaminathan has laid the foundation of the Green Revolution in India and initially the Punjab was most attracted to the Green Revolution and Punjab, Haryana ప్రాంతాలు ఎక్కువగా మనకి గ్రీన్ రెవల్యూషన్ ఫ్లరిష్ అయింది. ఎస్పెషలీ ఇన్ ద నార్థన్ ఇండియా ద గ్రీన్ రెవల్యూషన్ వాజ్ ఫ్లరిష్డ్. ఓకే, సో ఎస్పెషలీ ద వీట్ వెరైటీస్ వేర్ గ్రోయింగ్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ ద రైస్. ఓకే, సో ఇనీషియల్గా వీట్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ రైస్కి రాలేదు. ఓకే, ఇనిషియలీ నార్త్ స్టేట్స్ వేర్ గెటింగ్ more emphasis on the green revolution whereas the southern states were who are cultivating mainly the rice not giving much emphasis on the green revolution. Later in the 1970s and 1980s, so the green revolution was spread to the entire nation and rice were given opportunity, rice were given more emphasis. So in the 1980s time we have a emphasis on the rice. Okay, southern states లో మనకి ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ ఎంఫసిస్ అనేది ఆ టైంలో రావడం జరిగింది. ఓకేనా, సో దీని తర్వాత ఏమైంది, ఎస్పెషలీ ద గ్రీన్ రెవల్యూషన్ గివింగ్ మోర్ ఎంఫసిస్ టు ద పెస్టిసైడ్స్. సో పెస్టిసైడ్స్ అనే వాటిలో ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడింగ్ ద ఇన్సెక్టిసైడ్స్ అనేవి కూడా వాడాలి. అట్లాగే వీ నీడ్ టు యూజ్ ద ఫర్టిలైజర్స్. ఓకే, ఎరువులు ఇప్పుడు దాకా నేచురల్ ఫర్టిలైజర్స్ వాడాం కదా, ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, బికాస్ ద గ్రీన్ రెవల్యూషన్ రిక్వైర్స్, బికాస్ ద హై ఈల్డింగ్ వెరైటీస్ దట్ వాస్ అడాప్టెడ్, దట్ వాస్ డిస్కవర్డ్ ఇన్ ద గ్రీన్ రెవల్యూషన్ ప్రాసెస్ రిక్వైర్స్ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఇరిగేషన్. ఓకే, సో ఎక్కువ వాటర్ అనేది కూడా దానికి అవసరం పడుతుంది. అండ్ దీస్ ఆర్ ఆల్సో రిక్వైర్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇరిగేషన్. ఓకే, అట్లాగే దే ఆర్ హీన్ ద హై ఈల్డింగ్ వెరైటీస్ అనేవి కూడా రావడం జరిగింది. మోస్ట్లీ పెస్ట్ రెసిస్టెంట్, డ్రాట్ రెసిస్టెంట్ వెరైటీస్ని కూడా తర్వాత 1980s తర్వాత ఎక్కువగా తీసుకొచ్చారు. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్ ద 1960s వీ ఫేస్డ్ సో మచ్ ఆఫ్ షార్టేజ్. ఓకే, షార్టేజ్ అనేది రావడం వల్ల ఏమైందమ్మా, ఈ యొక్క హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని
ఓకే, గవర్నమెంట్ సైడ్ నుంచి చీప్ క్రెడిట్ అంటే ఏంటి, గవర్నమెంట్ అనేది ఎవరైతే వ్యవసాయదారులు ఉంటారో పంట కింద ఓకే అప్పులు అనేవి బ్యాంకుల ద్వారా, నాబార్డ్ బ్యాంక్ ద్వారా కానీ లేదా ఇతర బ్యాంకుల ద్వారా కానీ సో చీప్ క్రెడిట్ లోన్స్ అనేవి అవైలబుల్లోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్, ఓకే సో ఎవరైతే పంట ఉంటుందో సో మీ పంట వచ్చిన తర్వాత గవర్నమెంటే మీ పంటను కొంటుంది, ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తుంది. ఓకే, సో అట్లాగా ఏమైంది ప్రొక్యూర్మెంట్ అనేది కూడా ఓకే సో ఎస్పెషలీ మనకి ఫెయిర్ రెమ్యూనేటరీ ప్రైస్ అంటాము, అలాగే ఎంఎస్పి అనేటువంటి ఈ రెండు కూడా ప్రభుత్వం వారు ఏం చేశారమ్మా రైతులకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో దిస్ సక్సీడెడ్ స్పెక్టాక్యులర్లీ విత్ ఇన్ ద ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియా బికేమ్ వన్స్ అపాన్ అ టైమ్ డిపెండెంట్ ఆన్ ద ఫుడ్. నౌ ఇండియా బికేమ్ ద నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద వెరీ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ టైమ్. ఓకే, సో నెట్ ఇంపోర్టర్ నుంచి నెట్ ఎక్స్పోర్టర్గా ఇండియా అనేది ఎదిగిందనమాట. ఓకే, థ్యాంక్స్ టు ద గ్రీన్ రెవల్యూషన్. ఓకే, ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏమైంది ఇండియా అనేది సో ఇండియా వన్స్ అపాన్ అ టైమ్ బీయింగ్ ఏ వెరీ మచ్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్, నౌ ఇండియా ఫుడ్ సర్ప్లస్ ఉన్నటువంటి దేశం కింద మారిపోయిందనమాట. ఓకే, సో ఇండియా ఇస్ నో లాంగర్ ఏ ఇంపోర్టర్ ఆఫ్ ఫుడ్, నౌ ఇండియా బికేమ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫుడ్ అనమాట. విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్ దెర్ వాజ్ ఎ డ్రమాటిక్ రైజ్ ఆఫ్ ఇండియా అండ్ బీయింగ్ ఇండియా యాజ్ ఎ సెల్ఫ్ రిలయంట్. ఓకే, సో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సో మనకు ఫుడ్లో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేశం కింద ఇండియా ఆవిర్భవించింది. ఓకే, at the time of green revolution, okay, so our population was not that much. Okay, so మన పాపులేషన్ అంత ఎక్కువగా అయితే లేదు. ఓకే, హార్డ్లీ వీ హ్యావ్ నాట్ మోర్ దాన్ 30 crore పాపులేషన్. ఓకే, సో ఆ టైంలో 1960s మన పాపులేషన్ ఎంత ఉందమ్మా 30 crore పాపులేషన్ దాదాపు ఉంది. అట్లాంటి టైంలో ఓకే సో వీఆర్ డూయింగ్ దిస్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ డెస్పరేట్లీ అవర్ పూర్ కంట్రీ ఛాలెంజ్ దిస్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ వీ ఎమర్జ్ యాజ్ ఎ ఛాంపియన్. ఒక ఛాంపియన్ కింద కూడా మనం ఎమర్జ్ అయ్యాము. ఓకే, బట్ లేటర్ ద గ్రీన్ రెవల్యూషన్ బికేమ్ కర్స్ టు ద ల్యాండ్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దీనివల్ల కూడా మనకు నష్టాలు అనేది సంభవించాయి. ఓకే, వాట్ వాస్ దట్, బికాస్ వీ యూజ్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్, విపరీతంగా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడాము, విపరీతంగా మనం ఏమంటాం ఓకే బికాస్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ సబ్సిడీ, గవర్నమెంట్ ఈస్ గివింగ్ ద చీప్ క్రెడిట్, గవర్నమెంట్ ఈస్ గివింగ్ ద ఇష్యూర్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్, వీఆర్ ర్యాంపెంట్లీ యూజింగ్ ద పెస్టిసైడ్, వీఆర్ యూజింగ్ ద ఇన్సెక్టిసైడ్, కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి విపరీతంగా వాడటం వల్ల ఏమైందమ్మా ఓకే సో మనకు సాయిల్స్ అనేవి డిగ్రేడ్ అయిపోయినాయి. ఓకే, సో ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది విపరీతంగా జరిగిందనమాట. ఎస్పెషలీ నౌ ద సాయిల్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా బికేమ్ కంప్లీట్లీ సెలైన్. ఓకే, అండ్ దే వర్ నో లాంగర్ యూస్ఫుల్ ఫర్ ద అగ్రికల్చర్. ఓకే, సో విపరీతంగా మనం వాటర్ ఇరిగేషన్ చేయడం వల్ల, విపరీతంగా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల ఏమైంది సో సాయిల్ యొక్క సారవంతం అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనమాట. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. ఓకే, సో ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో వెదర్ గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ బూన్ ఆర్ బెయిన్ టు ఇండియా. ఓకే, సో గ్రీన్ రెవల్యూషన్లో మనకు లాభం కలిగిందా నష్టం కలిగిందా, సో లాభం కలిగితే ఏంటి నష్టం కలిగితే ఏంటి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ద గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ ఎ బూన్ ఆర్ బెయిన్ టు ద కంట్రీ. ఓకే, దట్ ఈస్ ద క్వశ్చన్, ప్లీజ్ కామెంట్. అండ్ కమింగ్ టు ద after the self-reliance got by the India, okay, because of the procurement prices rather than the productivity increases. Okay, so farmers also going to get the MSP procurement prices rather than the productivity. సో ప్రొడక్టివిటీని ఎలా పెంచుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని మర్చిపోయి విపరీతంగా ఇర్రిలవెంట్గా పెస్టిసైడ్స్ని వాడడం వల్ల ఏమైందమ్మా సో మొత్తం ల్యాండ్ అంతా కూడా డీగ్రేడ్ అయిపోయింది. ఓకే, సో అట్లా ఏమైంది ప్రొడక్టివిటీ పెరగకపోవడం వల్ల ఏమైంది ఫార్మర్స్ ఇన్కమ్స్ అనేవి సరిగ్గా మెయింటైన్ కాలేక సో దానివల్ల ఏమైంది ఫుడ్ షార్టేజ్ అని రావడం వల్ల అట్లాగే ఇన్ఫ్లేషన్ అనేది స్లోగా రైజ్ అవుతూ వచ్చిందనమాట. ఓకే, సో ఏమవుతుంది ఎప్పుడైతే దిగుబడి తగ్గిపోయింది అనుకోండి 50 బస్తాలు రావాల్సినటువంటి దిగుబడి కాస్త 20 బస్తాలు పడిపోతే ఏమవుతుంది ఫ్యామిలీకి రావాల్సినటువంటి ఇన్కమ్ అనేది వస్తుందా ఖచ్చితంగా రాదు. సో అట్లాగే ఒక సైడ్ ఇన్కమ్ రాకపోవడం, రెండో సైడ్ ఏమవుతుంది ఫుడ్ షార్టేజ్ రావడం, వీటి వల్ల ఏమవుతుంది సో డిమాండ్ అనేది ఇంకా పెరిగిపోవడం వల్ల ఓకే సో తక్కువ సప్లై ఉండడం వల్ల డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగింది. ఓకే, సో అదే విధంగా ఏమైంది ఇండియాలో కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది అట్లాగా స్లోగా క్రీప్ అవుతూ వచ్చిందనమాట. We all see that this, especially the green revolution, is highly focused on the major fruit crops like cereals crops మీద ఎక్కువగా ఫోకస్ చేసింది, ఎస్పెషలీ ద వీట్ వెరైటీ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. ఆ తర్వాత 2 దశాబ్దాలకి రైస్ మీద కూడా గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇంపాక్ట్ చేసింది. ఓకే, సో మోస్ట్లీ ఆన్ ద వీట్ అండ్ రైస్ మీద ఎక్కువగా ఈ యొక్క ఫోకస్ అనేది జరిగింది. అంటే సెరల్ క్రాప్స్ మీద ఎక్కువగా గ్రీన్ రెవల్యూషన్ ఫోకస్ చేసింది రాదర్ దెన్ ద పల్సెస్ మీద ఫోకస్ చేస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ డిగ్రేడేషన్ సిచ్యువేషన్ అయితే మీకు ఉండదు. ఓకే, సో హౌ పల్సెస్ విల్ బి ఏబుల్ టు ఇంప్రూవ్ ద సాయిల్ ఫర్టిలిటీ అనేటువంటి క్వశ్చన్ కూడా మీరు కామెంట్ చేయండి. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ హౌ పల్సెస్ విల్ ఇంప్రూవ్ ద సాయిల్ ఫర్టిలిటీ, ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Now it is very high time for India. Okay, so we have to think about the
గ్రోత్ ఆఫ్ పల్సెస్. ఓకే, సో పల్సెస్ అనే దాంట్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడనే ఇవ్వాలి, బికాస్ దీస్ పల్సెస్ విల్ హ్యావ్ ద నైట్రోజనస్ ఫిక్సేషన్. ఓకే, నైట్రోజన్ ఫిక్సేషన్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ని అది చేస్తుంది కాబట్టి, సో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ ద సాయిల్ ఫర్టిలిటీ. ఎప్పుడైతే మనం యొక్క పల్సెస్ అంటే లెగ్యూమినేసీ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి యొక్క ప్లాంట్స్ని వేస్తామో, ఆటోమేటికల్ ఇట్ విల్ ఫిక్స్ ద నైట్రోజన్ అండ్ దిస్ విల్ ఇంప్రూవ్ ద సాయిల్ ఫర్టిలిటీ ఆల్సో, అండ్ ఇట్ విల్ స్టాప్ ద ల్యాండ్ డిగ్రేడేషన్ కాజ్డ్ బై దిస్ సెరల్ క్రాప్స్. ఓకే, సో ఇది మనం పల్సెస్ కల్టివేషన్ని ఎంఫసిస్ చేయాలి. దానికోసం ఏం చేసాం, మనం నేషనల్ మిషన్ ఫర్ పల్సెస్ కల్టివేషన్ అనేటువంటి ఒక మిషన్ని కూడా మనం తీసుకురావడం జరిగింది. ఓకే, సో నౌ we should not think about the errors that was made in the past. So right now we have to think about the extraordinarily successful economic policy intervention, and we have to correct the errors that was made in the green revolution. Okay, so green revolution చేసినటువంటి తప్పిదాల్ని ఇక ముందు రాకుండా ఏం చేయాలి, ఖచ్చితంగా మనం ఈ యొక్క ఎకనామిక్ పాలసీ ఇంటర్వెన్షన్స్ని మనం మార్చాల్సి ఉంటుంది. ఓకే, సో వీ నీడ్ టు ఇంప్రూవ్ ఏ సక్సెస్ఫుల్ ఎకనామిక్ పాలసీ అండ్ వీ హ్యావ్ టు కరెక్ట్ ద ఎర్రర్స్ మేడ్ ఇన్ ద గ్రీన్ రెవల్యూషన్. And finally, I want to say, so we need to go for the Green Revolution 2.0, that is the organic farming, so which has more emphasis on production and also it will improve the soil fertility. Okay, so ఎంతవరకు ల్యాండ్ డిగ్రేడేషన్ చాలు. ఓకే, ఇక ముందు ఇట్లాంటి ల్యాండ్ డిగ్రేడేషన్ అయితే రాకుండా, సో లైక్ సిక్కిం. ఓకే, సో వీ నో సిక్కిం వాజ్ ద ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్, కంప్లీట్లీ ఇట్ వాస్ టర్న్ ఇంటూ ఆర్గానిక్ స్టేట్. ఓకే, అండ్ సిక్కిం ట్యాగ్డ్ యాజ్ ద ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా. ఓకే, అట్లాంటి ఎంఫసిస్ అనేది కూడా మనం చేయాలి. అట్లాగే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఓకే, ZBNF అంటాము. సో దిస్ కైండ్ ఆఫ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ వాజ్ predominantly డూయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో దిస్ విల్ ఆల్సో గివ్ మోర్ టు ద ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ ద ఇండియా ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఓకే, సో గ్రీన్ రెవల్యూషన్ 2 అనేటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్ వీ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ అండ్ వీ విల్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫ్యామిలీ పీపుల్. ఓకే, సో ఎస్పెషల్లీ ద ఫార్మర్స్ ఇన్కమ్స్ని కూడా మనం రైజ్ చేయొచ్చు. దెన్ ఆటోమేటికలీ వాట్ విల్ హ్యాపన్, ద ఫుడ్ ఇన్ఫ్లేషన్ విల్ కమ్ డౌన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది డౌన్ అవుతుంది అనమాట. ఓకే, సో లెట్ us డిస్కస్ అబౌట్ ద ఇనిషియేటివ్స్ టు బి టేకెన్ టు ఇంప్రూవ్ ద ఫుడ్ సెక్యూరిటీ. సో ఫుడ్ సెక్యూరిటీ యొక్క ఇనిషియేటివ్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ వన్, సో ఎక్స్పాండింగ్ ఆన్ ఈచ్ ఆఫ్ దిస్ ప్రపోజల్స్ వుడ్ బి ఇన్ ఆర్డర్. ఓకే, సో వీ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ ఎక్స్పాన్షన్ రిగార్డింగ్ ద ఫుడ్ సెక్యూరిటీ. సో ఏమేం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఇంప్రూవ్ ద పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ ద ఇరిగేషన్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, సో వీ నీడ్ టు ఇంప్రూవ్ ద పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇరిగేషన్. ఓకే, సో ఆబ్వియస్లీ ఇఫ్ ఇరిగేషన్ ఏరియా విల్ బి ఇంక్రీస్డ్, ఓకే, సో ఇట్ విల్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. ఓకే, సో ప్రొడక్టివిటీని మనం పెంచుకోవాలి. ఓకే, పర్ ఏకర్ ఈల్డ్ అనేది కూడా మనం పెంచుకోవాలి. ఒక ఎకరానికి దిగుబడి అనేది మనం ఖచ్చితంగా పెంచినట్టయితే ఆటోమేటిక్ ఏమవుతుంది, సో ఇన్కమ్స్ విల్ బి జనరేటెడ్ అండ్ ద ఇన్కమ్స్ విల్ బి సర్ప్లస్ టు ద ఫార్మర్స్ అండ్ ఆటోమేటికలీ ద ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆల్సో విల్ బి కంట్రోల్డ్. ఓకే, most of the funds in irrigation was wasted. Okay, so we need to stop this kind of wastage in the irrigation facilities. Okay, so watershed managements అనేవి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి, డ్రిప్ ఇరిగేషన్ని, అట్లాగే స్ప్రింక్లర్ ఇరిగేషన్, అట్లాంటి కొత్త టైప్ ఆఫ్ ఇరిగేషన్ మెథడ్స్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, సో యూ నీడ్ టు ఎక్స్పాండ్ ద ఇరిగేషన్. అండ్ వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ బికాస్ ఆఫ్ ద న్యూక్లియర్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, సో అవర్ ల్యాండ్ ఈజ్ గెటింగ్ ఫ్రాగ్మెంటెడ్. ఓకే, సో చాలా వరకు ల్యాండ్ అనేది ఏమవుతుందమ్మా, అన్నదమ్ముల మధ్య కానీ, ఓకే, సో లేదా ఒక ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీకి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇండియాలో ఆల్రెడీ మనకి స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, సో ప్రొడక్టివిటీ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఓకే, సో వీ నీడ్ టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివ్ క్యాపిటల్. ఓకే, సో ప్రొడక్టివ్ ఎన్హాన్స్మెంట్ క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, సో అట్లాగే లీజ్ అనేటువంటి ఆప్షన్స్ కూడా మనం చూసుకోవాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద రిడక్షన్ ఆఫ్ దిస్ ల్యాండ్ హోల్డింగ్స్ని ఇంకా బ్రేక్ చేయకుండా మనం ఆపాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ వెరీ వెరీ స్మాల్ ల్యాండ్ కెనాట్ డూ ఎనీథింగ్. సో చిన్న ల్యాండ్ అనేది ఏది చేయలేదమ్మా. ఓకే, సో వీ నీడ్ టు హ్యావ్ ఏ కమర్షియలైజ్డ్ ఫార్మింగ్. ఓకే, అట్లీస్ట్ మెకనైజ్డ్ ఫార్మింగ్ జరగాలంటే, కమర్షియలైజ్డ్ ఫార్మింగ్ జరగాలంటే, సో అవర్ ల్యాండ్ హోల్డింగ్ షుడ్ బి లార్జర్. ఓకే, అప్పుడు మాత్రం ఏమవుతుంది, కెపాసిటీ బిల్డింగ్ అనేది పెరుగుతుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. ఓకే, అట్లాగే సో ఎవరైతే అగ్రికల్చర్ చేయలేకపోతున్నారు, అట్లీస్ట్ దే హ్యావ్ టు గో ఫర్ ద లీజ్ ఆప్షన్స్. ఓకే, సో అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ అన్న చేసినట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి యొక్క అట్లీస్ట్ ఈ యొక్క క్రైసిస్ నుంచి బయటకు వస్తాం. ఓకే, సో ఆబ్వియస్లీ అవర్ ఇంపార్టెన్స్ టు ఇంప్రూవ్ ద ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ద ఫైనల్ వే. ఫైనల్గా మనం ఏం చేయాలి, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి. సో ఆబ్వియస్లీ సో వీ షుడ్ ఇంప్రూవ్ ద కెపాసిటీ ఫర్ ప్రొడక్షన్ అండ్ ఆల్సో ఇంప్రూవ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి,
సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ టు ఇంప్రూవ్ productivity. Okay, so capital investment to improve the productivity is the second important point. We need to work it out. Okay, so third one, so we need to give more emphasis regarding the public agriculture research institutions. Okay, so we need to have a proper systematic and institutionalized agriculture research activity. Okay, so we should have a proper public agriculture research institutes that will obviously energize the farmers టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ. ఓకే, సో 1960s నుంచి మనం తీసుకున్నట్టయితే సో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఓకే, సో అట్లాగే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్రిసాట్ అనేటువంటి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్రిసాట్ కానీ ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో వీటి ఆబ్వియస్లీ ద అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ విల్ ప్లే ఎ వైటల్ రోల్. సో దే విల్ ఏబుల్ టు టాక్ టు ద ఫార్మర్స్ టు ఇంప్రూవ్ ద ఈల్డ్. ఎట్లా ఈల్డ్ పెరగాలి, ఎట్లాంటి టైంలో మీరు సాయిల్స్ వేయాలి, ఓకే, సో సాయిల్ ప్రొఫైల్ ఎలా ఉంది, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది రీసెంట్గా వచ్చింది కదమ్మా, సో దానివల్ల మన సాయిల్ అనాలిసిస్ ఎలా ఉందనేది కూడా వీళ్ళు చెప్తారనమాట. సో ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫార్మింగ్ అనేది జరిగినట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో దిగుబడులు అనేవి పెరుగుతాయి, ఫుడ్ సెక్యూరిటీకి ప్రాబ్లం కాకుండా పోతుందన్నమాట. ఓకే, సో వీ నీడ్ టు హ్యావ్ థర్డ్ పాయింట్ ఏంటమ్మా, ఇన్స్టిట్యూషనలైజ్డ్ మెకానిజం ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ద ఆథర్ ఈస్ సేయింగ్ ద ఫోర్త్ పాయింట్. ఓకే, సో ఎస్పెషలీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గ్రామ్ సేవక్. ఓకే, సో ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రామ్ సేవక్. ఓకే, సో గ్రామాలే పల్లెలే రేపటి పట్టుకొమ్మలు అంటాం కదా, సో పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనేటువంటి ఒక సామెత ఉంది కదమ్మా. సో ఆబ్వియస్లీ ఆల్ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ విలేజెస్ టు ద సబర్బ్స్ లేదా అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అయిపోతున్నారు. అట్లాంటివి కాకుండా సో అగ్రికల్చర్ అనేది ఇండియాలో వ్యానిష్ అవ్వకుండా, బికాస్ ఇండియా ఈజ్ ఏ స్టిల్ ఇండియా ఐ కెన్ సే ఇండియా ఈజ్ అగ్రికల్చరలీ డిపెండెంట్ కంట్రీ, ఈవెన్ దో సర్వీసెస్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ ద ఇండియాస్ జీడిపి, బట్ ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ ఎస్పెషలీ వెరీ వెరీ వైటల్ ఫర్ ద ఇట్ ఈస్ బ్యాక్ బోన్ టు ద ఇండియన్ ఎకానమీ. ఓకే, అట్లాంటి ఇండియన్ ఎకానమీ అనేది ఎక్కడ మనకి విలేజెస్లో ఎక్కువగా మనకి అగ్రికల్చర్ యాక్టివిటీ అనేది ఉంది. అట్లాంటి అగ్రికల్చర్ యాక్టివిటీని మనం వ్యానిష్ కాకుండా సో ఎవ్రీ పర్సన్ షుడ్ బి థింకింగ్ అబౌట్ గ్రామ సేవక్. ఓకే, సో గ్రామ సేవక్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్ని మనం ప్లే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు గో ఫర్ ఏ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఇట్ మస్ట్ బి రివైవ్డ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, సో అట్లాగే లాస్ట్ మనకి సో వీ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ హెల్దీ డైట్. హెల్దీ డైట్ కోసం ఏం చేయాలి, సో వీ షుడ్ హ్యావ్ టు గ్రో ద పల్సెస్. ఓకే, సో పల్సెస్ న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ని ఉద్దేశించి ఫుడ్ ఫోర్టిఫికేషన్ కానీ న్యూట్రిషనల్ వాల్యూని పెంచే విధంగా మన యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరగాలి. ఓకే, సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ న్యూట్రిషనల్ వాల్యూ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ టు ఇంప్రూవ్ ద మెనీ ఫోల్డ్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రోటీన్ ప్రొడక్షన్ వేర్ ఇండియా ఇస్ వెరీ వెరీ సివియర్లీ డెఫిసిట్ ఇన్. ఓకే, సో ఇండియా అనేది ప్రోటీన్ ప్రొడక్షన్లో చాలా వరకు వెనకబడిపోయింది. అట్లా జరగకుండా సో ఇండియా out of almost all 50% of Indian women were in the anemic condition. Okay, 3/4 of the people are not getting healthy diet. ఓకే, అట్లాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన యొక్క స్థానం అనేది దాదాపుగా 100 పైనే ఉంది. ఇట్లాంటి కారణాలు మనం చూసుకున్నట్టయితే సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్. సో వీ నీడ్ టు థింక్ మోర్ ప్రోగ్రెసివ్లీ అబౌట్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇన్ ఇండియా. ఓకే, in all these works the state's role is very very critical because agriculture is a state subject. So agriculture role should be very very important for all the states. So all the states should improve their agriculture condition and to improve the national food security in India. So that is all the major initiatives to work on. So let us conclude the topic with a proper conclusion. So conclusion like మనం వెళ్ళినట్టయితే సో ఇట్ వాస్ ద గ్రీన్ రెవల్యూషన్ దట్ మేడ్ ద ఫస్ట్ డెంట్ ఆన్ పవర్టీ ఇన్ ఇండియా. ఓకే, సో గ్రీన్ రెవల్యూషన్ అనేది అతి ముఖ్య కారణంగా మనం చెప్పచ్చు. దేనికమ్మా, పవర్టీకి. అదేంటి సార్ గ్రీన్ రెవల్యూషన్ మనకు చాలా వరకు ఫుడ్ సెక్యూరిటీని ఇచ్చింది కదా అంటే, బికాస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ద ల్యాండ్ వాజ్ డిగ్రేడెడ్. ఓకే, ద ప్రొడక్టివిటీ వాజ్ రెడ్యూస్డ్, ద ఈల్డ్ వాజ్ వెరీ మచ్ లో. దిస్ ఇంక్రీజ్ ద బర్డెన్ ఆన్ ద ఫార్మర్స్. ఓకే, సో దానివల్ల ఏమైందమ్మా మనకి దిగుబడి అనేది తగ్గిపోయింది. దిస్ రెడ్యూస్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద కంట్రీ. సో గ్రీన్ రెవల్యూషన్ మేడ్ ద ఫస్ట్ డెంట్ ఇన్ ద పవర్టీ ఇన్ ఇండియా. ఓకే, సో ద అండ్ పార్ట్లీ సమ్ ఆఫ్ ద పూర్ విల్ బి బెనిఫిటెడ్ ఫ్రమ్ ది స్ట్రాటజీ. ఓకే, సో ఎవరైతే అగ్రికల్చర్ లేబరర్స్ ఉంటారో సో వాళ్ళు కూడా సో దే హ్యావ్ సెక్యూర్డ్ ఇన్కమ్, ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అనేది వస్తుంది, అగ్రికల్చర్ లేబర్ అనేది పెరిగింది, అగ్రికల్చర్ వేజెస్ అనేవి పెరిగాయి. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ కర్స్ టు ఇండియా. సో గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ నాట్ ఏ, even though it helped the millions out of starvation, it helped the India from out of the drought conditions, but in the long run green revolution became curse to the India. So green revolution అనేది ఏమైందమ్మా ఇండియాకు ఒక కర్స్గా మారిపోయింది. ఓకే, సో రైట్ నౌ ఆల్ ద ల్యాండ్స్ వర్ డిగ్రేడెడ్ లైక్ ఎనీథింగ్. నౌ అవర్ ల్యాండ్స్ వర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్రొడక్టివిటీ అండ్ సమ్ ఆఫ్ ద పూర్ గట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ది స్ట్రాటజీ. ఓకే, సో ఈ గ్రీన్ రెవల్యూషన్లో ఏమైందమ్మా చాలా మందికి ఫుడ్ అనేది దొరికింది, బట్
So this food is not a nutritional food. Okay, so now it is very very high time, so we need to go for the green revolution too, or organic farming. Okay, so this has to improve the హెల్దీ డైట్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. సో ప్రతి ఇండియన్కి పర్మనెంట్గా మనకి యాక్సెస్ అనేది ఉండాలి. దేనికోసం? హెల్దీ డైట్ కోసం ప్రతి ఇండియన్కి పర్మనెంట్ యాక్సెస్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఫర్ దట్ నో అప్రోచ్ ఈజ్ వెరీ వెరీ ఇన్కన్సిస్టెంట్. ఓకే, సో నో అప్రోచ్ కన్సిస్టెంట్ విత్ ఎకలాజికల్ సెక్యూరిటీ మస్ట్ బి టేబుల్డ్ ఆఫ్. అంటే ఏంటి? సో ఏది పని చేసినా కూడా మనం ఎకాలజీని డ్యామేజ్ చేయకుండా, ఎకో సైడ్ అనేటువంటి దాన్ని చేయకుండా, సో వీ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద ఎకాలజీ అండ్ వీ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద అగ్రికల్చర్. అంటే ల్యాండ్ డిగ్రేడ్ కాకుండా, సో వీ నీడ్ టు ఆప్ట్ ఫర్ ద ఆర్గానిక్ ఫార్మింగ్, వీ నీడ్ టు ఆప్ట్ ఫర్ ద జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి ఆప్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది? సో మన యొక్క ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో అదేవిధంగా మన ఫుడ్ సెక్యూరిటీ నుంచి కూడా మనం చాలా వరకు మెరుగుపడతాం. ఓకే, సో ఫుడ్ సెక్యూరిటీలో మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఐ వాంట్ టు సే, సో ఈటింగ్ ఏ ఫుడ్ ఈజ్ నాట్ ఎనఫ్. ఓకే, ఈటింగ్ ఏ గుడ్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. So in India, all the people who are residing in India, so they should have a proper nutritious food is a cup of tea for everyone. సో ప్రతి ఒక్క కప్ ఆఫ్ టీ కింద ఏమవ్వాలమ్మా? సో ఖచ్చితంగా న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఉండాలి. సో ప్రతి ఒక్కటి ఆకాంక్ష ఏంటి? సో హెల్తీగా ప్రాస్పరస్గా ఉంటేనే సో దేశం అనేది ముందుకు వెళ్తుంది. అందుకనే అంటారు కదమ్మా, సో ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకే, సో ఆబ్వియస్లీ హెల్త్ ఈజ్ వెల్త్. ఓకే, సో ఇఫ్ హెల్త్ ఈజ్ గుడ్, ఆటోమేటిక్లీ విల్ గెట్ ద వెల్త్ ఆల్సో. ఓకే, సో దట్ హ్యాస్ టు బి కీప్ ఇన్ మైండ్. అండ్ రైట్ నో ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ టాపిక్ విత్ ఏ గుడ్ కన్క్లూజన్. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఐఎమ్ స్టాపింగ్ రైట్ నో. So I hope you enjoyed my lecture. Okay, for any kind of queries and doubts, so please contact me. Okay, so please contact to this number for any kinds of doubts and queries. Okay, so if you want to comment, so you can ask me doubts to this number 789 3271 867. This is my number. You can comment in my WhatsApp number, or you can comment in the in the YouTube comment section also. ఓకే, యూట్యూబ్లో కూడా మీరు కామెంట్స్ పెట్టచ్చు. విత్ ఇన్ 24 hours of time, I will address your queries. Okay, so that's all for today. Thank you everyone. See you tomorrow in the next important session.